హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్ రెసిపీ అనమాట, టమోటా రసం అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇలా పండిన టమోటాలు తీసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం చింతపండు ఒక లెమన్ సైజు మైన తీసుకోవాలి. అన్నీ ఇలా కడుక్కోవాలన్నమాట. ముందు ఫ్రెష్గా టమోటాలన్నీ నీట్గా. టమోటా రసం చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేయండి, సింపుల్గా బాగుంటుంది. ఇలా టమోటాలన్నీ కట్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, సాల్ట్, చింతపండు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మంట పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. చూడండి, మొత్తం ఉడికిచ్చేసుకోవాలన్నమాట. ఇలా ఉడికిన దాన్ని చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు మనము మొత్తం వాటర్ అన్నీ ఇలా దీంట్లో ఉన్నట్టు వంపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వాటర్ అంతా పక్కకు తీసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి మొత్తం ఇలా వంపేసుకోవాలా. అవి మళ్ళీ మనకు యూజ్ అవుతాయి, అలానే పెట్టేసుకోవాలా. ఇలా ఒక పప్పు గుత్తితో మొత్తం రామేసుకోవాలన్నమాట. మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, అంత మొత్తం మెత్తగా ఇలా మెదుపుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇందులో ఈ విధంగా మెదిపేసిన తర్వాత మనం వాటర్ పోసుకుందాము. చూడండి, మనకు సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. మనం పులుపు అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం చేయి పెట్టేసి మొత్తం పిసకాలన్నమాట. టమోటాలంతా ఇలా మొత్తం పిసకాలి. మెత్తగా జ్యూస్ లాగా అయిపోయి తోలంతా పక్కకు రావాలన్నమాట. ఇలా తోలంతా పక్కకు వచ్చేంత వరకు మొత్తం పిసకాలన్నమాట. ఇలా అంతా పిసికి తోలంతా పక్కకు తీసేయాలన్నమాట. టమోటాలకు వచ్చిన తోలంతా తీసేయాలి. అంత తోలు ఏం లేకుండా మొత్తం పిసికి పిప్పి అనేది బయటికి తీయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులో మనం పక్కన రసం వాటర్ తీసి పెట్టినాం కదా, ఉడికిన నీళ్ళు, అవి కూడా ఇందులో వేసేసి మొత్తం ఇలా పిసకాలన్నమాట. ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే ఇందులో ఉండే వాటర్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా తోలంతా పక్కకు తీసేసుకోవాలి. అంతా నేను చూపించే విధంగా మొత్తం అంతా తీసేసుకోండి. ఇలా నీట్గా తీసేసుకోవాలా. మనము ఇలా తీయటం వల్ల మనకి తోలంతా ఇదంతా వేస్టేజ్ కదా, రసం అనేది నీట్గా ఉంటుందన్నమాట. కొంచెం పని అయినా కూడా ఇలా తీసేసుకోండి. రసం బాగుంటుంది తినడానికి, చూడడానికి కూడా బాగుంటుందన్నమాట, కలర్ఫుల్గా. ఇలా రసం తయారు చేసుకున్నాం కదా, పిప్పి అంతా తీసి పక్కకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్నాక ఇందులో తాలింపు గింజలు వేసేసుకుందాం. అంతే, సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ఒక్కసారి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎలా చేశానో అలా చేయండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుందాము. పచ్చి కరివేపాకు వేసుకోవటం వల్ల రసంకి చాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట. కరివేపాకు ఎక్కువనే వేసుకోండి కొంచెము. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ రసం మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ రసం అంతా ఇందులో యాడ్ చేసుకోవాలా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రసం పొడి వేసుకోవాలన్నమాట. చూడండి, మేము MTR రసం పొడి వాడుతున్నాం అన్నమాట. ఈ రసం పొడి వేసుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపడా వేసుకోవాలి. మనం ఇక్కడ వేయలేదు కదా, అప్పుడు టమోటాలు ఉడకనికి వేసాము. ఇప్పుడు రసానికి సరిపోయేట్టుగా సాల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం అంత కారం, కొంచెం మంట ఫ్లేవర్ తెల్లడానికి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. రసం చాలా బాగుంటుంది. ఈ పొడి వచ్చేసి జీలకర్ర, మిరియాలు దంచిన పొడి అన్నమాట. ఇది కంపల్సరీ వేసుకోవాలి, రసంలో బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చక్కెర టేస్ట్కి తగినట్టు, బెల్లం ఉన్న చక్కెర ఉన్న ఏదైనా యూజ్ చేసుకోండి మీరు. మొత్తం ఇలా గరిటెతో కలబెట్టేసుకొని మనం మూత పెట్టేసి రసం ఉడికిచ్చేసుకోవడమే అనమాట. కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాం ఫైనల్గా. ఉడికించుకునే ముందర బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం. 10 నిమిషాలే కరెక్ట్గా సరిపోతుందండి, రసం పర్ఫెక్ట్గా అవుతుంది. చూద్దాం రండి 10 మినిట్స్ తర్వాత. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది కదా. బాగా ఇలా మసులుతున్నప్పుడు మనము మళ్ళీ ఒక్కసారి ఇలా గరిటెతో కలబెట్టేసుకొని చూడండి, మంట తగ్గించుకోవాలన్నమాట. స్లో మూమెంట్లో ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసుకుంటే రసం రెడీ అయిపోతుందన్నమాట. ఒక 5 నిమిషాలు మనము మంట తగ్గించుకొని ఉడికిచ్చేసుకుందాం రసాన్ని. వావ్, చూడండి, అస్సలు గుమ్మగుమ్మలాడిపోతుందన్నమాట రసము.
మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన విధంగా మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలంటారు. పిల్లలు చాలా ఎంతో ఇష్టపడి తింటారు. అలానే ప్రతి ఒక్కరు బ్యాచిలర్స్ కానీ ఒంటరి వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు రసం అన్నమాట నేను చేసే విధంగా. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే వావ్ సూపర్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి ఈ రెసిపీ రీచ్ అవుతుంది. జ్యోతిరెడ్డి 7 ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మరొక వీడియోతో వస్తా. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి మనకి. అంతే ఫ్రెండ్స్, బాయ్.